ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమో నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఓం వందే శంభో ఉమాపతిం శరగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవహ్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ నయనం వందే శివం శంకరం. శివసంకల్పమస్తు. నేను మీ ఫణిశర్మ, శ్రీ గాయత్రి జ్యోతిషాలయం. ఈ రోజున మనము రాబోయేటటువంటి మార్చి 29వ తారీఖు నుంచి ఏర్పడబోయేటటువంటి షష్ఠ గ్రహ కూటమి, అంటే 6 గ్రహాలు ఒకే రాశిలో సంచారం జరుగుతూ ఉంది మార్చి 29వ తారీఖు నుంచి. మరి దీనివల్ల ఏ ప్రభావం ఏర్పడిపోతుంది, అలాగే ఏ ఏ రాశులకి ఈ ప్రభావం ఉంటుంది, అలాగే ఏ ఏ గ్రహాలు ఈ 6 గ్రహాలు కూటమి వల్ల ఏం జరగబోతోంది అనేది మనము ఈ రోజున ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ముందుగా ఇంతకుముందు ఇటువంటి షష్ఠగ్రహ కూటమి ఏర్పడిందా అని ఆలోచించినట్లయితే 2019వ సంవత్సరంలో ధనుస్సు రాశిలో ఈ షష్ఠగ్రహ కూటమి అనేది ఏర్పడింది. మన అందరికీ తెలుసు 2019 నుంచి ఏం జరిగింది అని. కోవిడ్ అనేటటువంటి ఒక వైరస్ ఏర్పడి ప్రపంచ మొత్తాన్ని ఆ వైరస్ అంతా కూడా వణికించడం జరిగింది. ప్రజలందరూ కూడా ఎంతోమంది ఆ వైరస్ బారిన పడి చాలా ఇబ్బందులు, చాలా కష్ట నష్టాలు కూడా అనుభవించాం. అట్లాంటి షష్ఠ గ్రహ కూటమి మరలా ఈ 2025వ సంవత్సరము మార్చి 29వ తారీఖు నుంచి ఏర్పడిపోతూ ఉంది. మరి ఈ మార్చి 29వ తారీఖు నుంచి ఏర్పడబోయేటటువంటి షష్ఠగ్రహ కూటమి ఏ రాశిలో ఏర్పడుతోంది అని అయినట్లయితే మీనరాశిలో ఈ 6 గ్రహాల కూటమి అనేది ఏర్పడబోతూ ఉంది. మరి ఈ 6 గ్రహాలు ఏమిటండి అని మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా దీనివల్ల 6 గ్రహ కూటమి ఏర్పడడం వల్ల గురుడు, శని, కేతువు, రవి, చంద్రుడు, బుధుడు ఈ గ్రహాలు 2019వ సంవత్సరంలో ఈ 6 గ్రహాలు కూడా ధనుస్సు రాశిలో ఈ గ్రహ కూటమి అనేది ఏర్పడడం జరిగింది. మళ్ళా అదేవిధంగా 2025వ సంవత్సరంలో మార్చి 29వ తారీఖున ఈ 6 గ్రహాల కూటమి అనేది ఏర్పడిపోతూ ఉంది. శాస్త్రంలో ఈ షష్ఠగ్రహ కూటమి గురించి చెప్పినటువంటి సూత్రం ఏమిటి అంటే గ్రహషట్కా సమాయోగే మంత్రిణాం మరణం భవేత్ పశుపశ్యాది భయం సర్వం జనక్షయం పట్టరాజో వినాశనం మహాభయం మధామసి అని చెప్పి ఈ 6 గ్రహాల కూటమి వల్ల మంత్రులకు మరణము, అలాగే పశుపక్షాదులకు ఎక్కువ వినాశనము, అలాగే జనక్షయము, పట్టణాలలో ఉండేటటువంటి రాజుల యొక్క వినాశనము, మహాభయము ఏర్పడుతుంది అని చెప్పి సూత్రం. తర్వాత అదే ఈ షష్ఠగ్రహ కూటమి అనేది 2.5 రోజులు మాత్రమే ఉంటుంది. 2.5 రోజుల్లో తర్వాత
ఈ 6 గ్రహాలలో నుండి చంద్రుడు బయటికి వస్తాడు. అప్పటి నుండి పంచగ్రహ కూటమి అనేది ఏర్పడుతుంది. మరి ఈ పంచగ్రహ కూటమి గురించి మనం చూసుకున్నట్లయితే శాస్త్రంలో పంచగ్రహ సమాయోగే దుర్భిక్షం సంకటరాధికం నృప వైరం గర్భనాశో జాయతే జననాం నాశనం అని చెప్పి సూత్రం. కాబట్టి ఈ పంచగ్రహ కూటమి వల్ల దుర్భిక్షము, దేశాలలో ఉండేటటువంటి ప్రజలలో దుర్భిక్షము, ఆకలికి అలమటిస్తూ ఉంటారట. అలాగే నృపవైరము, రాజుల వల్ల వైరం కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఇటువంటి దోషాలని కూడా కలుగుతూ ఉన్నాయి. మార్చి 29వ తారీఖు నుంచి, అంటే మనకి ఉగాది నుంచి శని ఈ యొక్క కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి ప్రవేశం చేస్తాడు. దానితో పాటుగానే రాహుకేతువుల మధ్యలో సప్తగ్రహ కూటమి అనేది ఏర్పడి మిగతా గ్రహాలన్నీ కూడా ఒకవైపునే ఉండి రాహుకేతువుల మధ్యలో కాలసర్పదోషం అనేది కూడా ఏర్పడబోతూ ఉంది మార్చి 29వ తారీఖు నుంచి. కానీ మన దేశము కర్మభూమి, యజ్ఞభూమి, వేదభూమి, తపోభూమి కావడం వల్ల మనకి ఈ గ్రహముల యొక్క ప్రభావం, చెడు ప్రభావం అంతగా ఏర్పడకపోవచ్చు. కానీ మిగతా దేశాల మీద, మిగతా రాజుల మీద, మిగతా దేశాలను పరిపాలించేటటువంటి ప్రభుల మీద కూడా ఈ యొక్క ప్రభావం అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉన్నది. మరి మన యొక్క ఇండివిజువల్గా మన యొక్క ఈ యొక్క షష్టగ్రహ కూటమి యొక్క ప్రభావం మన మీద ఏ విధంగా ప్రభావం చూపించబోతుంది అన్నట్లయితే కనుక ముఖ్యంగా మీనరాశిలో ఏర్పడిపోతుంది. కాబట్టి ఈ మీనరాశి వారికి, తర్వాత మేషరాశి వారికి మీనంలో శని సంచారం మూలకంగా ఈ సంవత్సరం మార్చి 29 నుంచి కూడా మేషరాశి వారికి ఏలనాటి శని ప్రభావం ఏర్పడబోతూ ఉంది. అది 7.5 సంవత్సరాలు ఉండబోతూ ఉంది. తర్వాత సింహరాశి వారికి ఈ మీనరాశి 8వ స్థానం అవుతుంది. కాబట్టి సింహరాశి వారికి అష్టమ శని ప్రభావం ఏర్పడబోతూ ఉంది. అది 2.5 సంవత్సరాలు ఉండబోతూ ఉంది. తర్వాత ధనుస్సు రాశి వారికి ఈ మీనరాశి అర్ధాష్టమము, అంటే 4వ స్థానంలో శని రాహువుల యొక్క ప్రభావం. కాబట్టి అర్ధాష్టమ శని ప్రభావం కూడా ఈ యొక్క ధనుస్సు రాశి వారికి ఉండబోతూ ఉంది. మరి ఏ రాశి వారికి మంచిదండి అని అనుకున్నట్లయితే మకర రాశి వారికి ఈ ఏలనాటి శని ప్రభావం మార్చి 29 నుంచి తొలగిపోతోంది. ఏలనాటి శని మకర రాశి వారికి ఏలనాటి శని తొలగిపోతుంది. కాబట్టి ఈ యొక్క మకర రాశి వారికి, అలాగే ఇప్పటి వరకు కర్కాటక రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావం ఉంది 2.5 సంవత్సరాలు. మరి వారికి ఈ అర్ధాష్టమ శని ప్రభావం అనేది పోతుంది. కాబట్టి ఈ కర్కాటక రాశి వారికి మంచిది. అలాగే వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని 4వ స్థానంలో శని ప్రభావం తొలగిపోతుంది. కాబట్టి ఈ వృశ్చిక రాశి వారికి కూడా ఈ శని మార్పు వల్ల, మీన సంచారం వల్ల ఈ రాశి వారికి మంచి జరగబోతుంది శని ప్రభావం రీత్యా. కానీ ఏ రాశి వారైనప్పటికీ కూడా, ఏ నక్షత్రం వారైనప్పటికీ కూడా, ఏ లగ్నం వారైనప్పటికీ కూడా మనది ఇందాక మనం చెప్పుకున్నట్లుగా మనది భరతభూమి, కర్మభూమి, వేదభూమి, తపోభూమి. కాబట్టి ఇంతకుముందు ఎంతోమంది మహానుభావులు మన యొక్క దేశంలో, మన యొక్క ప్రాంతంలో, మన యొక్క స్థలంలో ఎన్నో యజ్ఞయాగాది క్రతువులు నిర్వర్తించారు. కాబట్టి కనీసం ఇక్కడి నుంచైనా సరే చేసేవారందరూ సరే చేయని వాళ్ళకి ఎవరైనా ఉన్నట్లయితే వారందరూ కూడా ఇప్పటి నుండి మార్చి నెల నుండి కూడా ఖచ్చితంగా ప్రతిరోజు కూడా ఇంట్లో నిత్యము ఉదయము సాయంత్రం కూడా దీపారాధన చేసుకొని నవగ్రహ స్తోత్రాదులు,
ముఖ్యంగా నవగ్రహాలన్నీ కూడా ఆ యొక్క పరమేశ్వరుని యొక్క ఆధీనంలోనే ఉంటాయి కాబట్టి పరమేశ్వరుడికి ఇష్టమైనటువంటి నిత్యకృత్యాలైనటువంటి స్తోత్రములు కానీ పరమేశ్వరుడికి అత్యంత ఇష్టమైనటువంటి ఆ యొక్క శివపంచాక్షరి మహామంత్రాన్ని జపము ధ్యానము చేయడం ద్వారా కానీ నెలకి ఒకసారి సంవత్సరానికి ఒకసారైనా సరే ఇంట్లో నిత్యము ఒకసారైనా సరే సంవత్సరానికి యజ్ఞయాగాది క్రతువులు పూజలు అభిషేకములు హోమములు లాంటివి చేయించుకోవడం వల్ల కానీ ఇంట్లో ఎక్కువగా ఈ యొక్క నెగిటివ్ ఎనర్జీ అనేది పాజిటివ్గా మార్చుకున్నట్లయితే ఈ కృత్యాలన్నీ కూడా చేసినట్లయితే పూజలన్నీ కూడా చేసినట్లయితే మనకి ఆ నవగ్రహాల యొక్క ప్రభావము ఈ షష్టగ్రహ కూటమి యొక్క ప్రభావం తొలగిపోయి క్రమంగా మంచి జరుగుతోంది అని చెప్పి మనకి జ్యోతిష్ శాస్త్రంలో చెప్పబడి ఉంది. కాబట్టి వేదాంగాలలో జ్యోతిష్ శాస్త్రము ఒక అంగం కాబట్టి ఆ యొక్క జ్యోతిష్ శాస్త్ర ప్రమాణాన్ని మనం ఆధారంగా చేసుకుని రాబోయేటటువంటి పంచగ్రహ షష్టగ్రహ కూటమి ద్వారా వచ్చేటటువంటి చెడు ప్రభావాలన్నింటినీ కూడా మనము తొలగించుకున్నట్లయితే పరమేశ్వరుని యొక్క అనుగ్రహం వల్ల ఆ జగన్మాత యొక్క అనుగ్రహం వల్ల అందరూ కూడా సుఖంగా శుభంగా లాభంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ పనిశర్మ రామేశ్వరపు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ వీడియో మీద మీ అమూల్యమైనటువంటి కామెంట్ని బాక్స్లో పెట్టండి. శుభం భూయాత్. శుభం.